ఆ ప్రమీలాదేవి కూతురు శ్రావ్య అభిరాములను చంపమని మీరే నాకు డబ్బిచ్చారు కదా. నా వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ రాకూడదు, అలా అని అమ్మ దగ్గర నిజం చెప్పకుండా ఉండలేను. చైతన్య, అక్షర క్షేమంగా ఇంటికి వచ్చింది. కాకపోతే అక్షర ఎక్కడ నీ పేరు చెప్తుందోనని టెన్షన్గా ఉంది. అదే కాక శర్వాణి నిన్నటి నుంచి నువ్వింటికి రావడం లేదు, ఎక్కడికి వెళ్ళాడని కూడా అడగడం లేదు. సారీ వదినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే నేను లొంగిపోతానని చెప్పానా? అనవసరంగా నేను ప్రాబ్లమ్స్ లో పెట్టి. చిచి, నువ్వలా ఫీల్ అవ్వకు చైతన్య. అయినా నా మరిదిని నేను కాపాడుకోవడం నా బాధ్యత. నువ్విక్కడ విషయాల గురించి ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తాతయ్యకి ఈ విషయాలు తెలియనివ్వద్దు. ఏంటి శర్వాణి? రేణు, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? చచా, నేనెవరితో మాట్లాడతాను శర్వాణి? ఇదిగో బెడ్షీట్ సర్దుతున్నాను. లేదు రేణు, నాకేవో మాటలు వినిపించాయి. నీ పోలీస్ బ్రెయిన్ కి ఎప్పుడూ ఉండే అనుమానాలే కదా శర్వాణి. అవును, ఏంటి ఇలా వచ్చావు? రేణు, చైతన్య నాకు భయపడి ఎక్కడికైనా పారిపోయాడా? అదేంటి శర్వాణి అలా అడిగావు? మొన్ననగా రావాల్సిన చైతన్య ఇంతవరకు రాలేదంటే ఏంటి దానర్థం? నాకు తెలియక అడుగుతున్నాను. నిజంగా తను ఏ తప్పు చేయకపోతే ఇంటికి రాకుండా ఎందుకు ఎస్కేప్ అవుతాడు? శర్వాణి, అది ఇప్పుడు నువ్వు ఏం చెప్తావో నాకు తెలుసురేను. మా మరిది నిజాయితీపరుడు, చైతన్య నిప్పు, నన్ను నమ్ము అంటావు, అంతే కదా? ప్రత్యక్ష సాక్షిమే నా కూతురుండగా ఇంకా ఎందుకు నేను? చైతన్య తప్పు చేశాడో చేయలేదో నీకు తెలీదు, నాకు తెలీదు. ఆ రోజు మర్డర్ చేస్తుంటే చూసింది అక్షర. దాన్నే అడిగితే అన్ని విషయాలు బయటకొస్తాయి కదా. పద, ఇప్పుడే వెళ్ళి అక్షరాన్ని అడుగుదాం. శర్వాణి, అది అక్షర పాపం చిన్నపిల్ల. ఇలా ప్రతిసారి వెళ్ళి అదేంటి ఇదేంటి అని అడిగితే తను మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది. మొన్న ఇలాగే చెప్పి తనతో మాట్లాడకుండా అడ్డుపడ్డావు. ఇలా ఎన్ని రోజులు ప్రొలాంగ్ చేస్తాం? అక్షరకి నువ్వు నేను దగ్గరుండి ధైర్యం చెప్తూ నిజం లాగేద్దాం. పద.
రారేను. అక్షరా, ఎక్కడున్నావమ్మా? అక్షరా, అమ్మా అక్షరా, అక్షరా, రారేను. ఏంటి రేణు అదోలా ఉన్నావు? ఫ్రీగా ఉండు. చైతన్య విషయం గురించే కదా ఫీల్ అవుతున్నావు. చైతన్య మర్డర్ చేసి ఉండడని నువ్వు నమ్ముతున్నావు. అసలు తన మర్డర్ చేసి ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. అక్షరాన్ని అడిగితే క్లారిటీ వచ్చే విషయానికి కూడా నువ్వు టెన్షన్ పడి, ఇంటికి రాకుండా చైతన్య టెన్షన్ పడి, ఏంటి లేనిదంతా? అన్ని ప్రాబ్లమ్స్కి ఇప్పుడే సొల్యూషన్ ఇస్తాను, సరేనా? అమ్మా, రామ్మా. రేణు, సమయానికి అక్షర కూడా వచ్చింది. అమ్మా, నాకు ఆకలేస్తుంది. నేను నీకు తినిపిస్తాను, సరేనా? రా, కూర్చో. రేణు, నేను వెళ్ళి అక్షరకి అన్నం వడ్డించుకునొస్తాను. ఇప్పుడు అక్షర ఖచ్చితంగా చైతన్య హత్య చేశాడని చెప్తుంది. కాసేపట్లో ఈ ఇంటి వాతావరణం మొత్తం మారిపోతుంది. ఇప్పుడెలా? రేణు, ఎన్ని రోజులైందో నా కూతురికి నేను అన్నం తినిపించుకా. అక్షర, నువ్వు ముద్దలన్నీ తినేసేయాలి, అస్సలు వదిలిపెట్టకూడదు, ఓకేనా? అక్షర, నేను నిన్నొక విషయం అడుగుతాను, చెప్తావా తల్లి? మా
పోలీస్ డిపార్ట్మెంట్లో నాకంటూ ఒక ట్రాక్ రికార్డుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో నేను ఏ కేసు సాల్వ్ చేయడం లేదని నా మీద విమర్శలొస్తున్నాయి. అంతెందుకు, నీ విషయమే తీసుకో. నేను కిడ్నాప్ చేసింది ఎవరో కూడా నేను ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. పైగా నిన్ను నాకు నేనుగా కనిపెట్టుకోలేకపోయాను. మా కమిషనర్ గారి ముందు నిన్ను తీసుకుని రాలేనని చేతులెత్తేసే సమయానికి నాకు ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి నీ గురించి చెప్తే తప్ప నేనుగా నీ జాడ తెలుసుకోలేకపోయాను. ఇది కాక నెల రోజుల ముందు నేను టేకప్ చేసిన ఒక మర్డర్ కేస్. ఆ మర్డర్ చేసిన చోట ఒక పాప ఉందని తెలుసుకోగలిగాను గాని ఆ మర్డర్ చూసింది నువ్వేనని నువ్వు కలవరించే వరకు నేను తెలుసుకోలేకపోయాను. నేను నిజంగా నా డ్యూటీకి న్యాయం చేయలేకపోతున్నానేమోనని నాకే అనిపిస్తుంది. నిన్ను కిడ్నాప్ చేసిందెవరో, ఎలా ఉంటారో కూడా తెలీదంటున్నావు. కనీసం ఆ మర్డర్ చేసింది ఎవరో అదేనా చెప్పమ్మా. అక్షర, నువ్వు చెప్పే ఈ ఆన్సర్ పైనే నేను ఈ జాబ్కి పనికొస్తానా లేదో అన్నది ఆధారపడుంది. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కేస్, అది శర్వాణి కూతురే విట్నెస్ అయ్యిండు కూడా నేను సాల్వ్ చేయలేకపోయాను అంటే నాకు నాకే షేమ్గా అనిపిస్తుంది. నువ్వు చెప్పే సమాధానంపైనే నేను జాబ్ చేయాలా వదిలేసుకోవాలా అనేది ఆధారపడుంది. నేను మీ అమ్మగా అడుగుతున్నాను, నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు, ఆ మర్డర్ చేసిందెవరు? చెప్పమ్మా, నువ్వు చూస్తుండగా ఆ మర్డర్ జరిగింది ఎవరు చేశారు?
ముఖ్యంగా నా మరిది వైజయంతి. తను నా బిడ్డతో సమానం. ఒక తల్లిగా తనని నేను కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. నా ప్రాణాలు పణంగా పెట్టైనా చైతన్య ప్రాణాలు నేను కాపాడుకుంటాను. చైతన్యకేమి కాదు, నువ్వు భయపడకు ప్లీజ్. అక్షరా, చెప్పమ్మా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? శర్వాణి, అక్షర భయపడుతుందేమో. ఈ విషయం తర్వాత వేణు, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు ప్లీజ్. అమ్మా అక్షర, ఇది నా లైఫ్ కి సంబంధించిన విషయం. చెప్పమ్మా, ఆ మర్డర్ చేసింది ఎవరు? అమ్మా, అది మన ఇంటికొచ్చాడే ఆ అంకుల్. ఆ అంకులే మర్డర్ చేస్తుంటే నేను చూశానమ్మా. చూసావలేను, నేను చెప్తూనే ఉన్నాను ఈ మర్డర్ చేసింది చైతన్యనని. అమ్మా, నేను చెప్పేది చైతన్య అంకుల్ గురించి కాదమ్మా, ఇంకొక అంకుల్. చైతన్య గురించి కాదా? అంటే నువ్వు చూసింది చైతన్యని కాదా? చైతన్య అంకుల్ మర్డర్ ఎందుకు చేస్తాడమ్మా? మరి మనింటికొచ్చిన అంకుల్ అన్నా? మనింటికొచ్చిన అంకుల్ ఎవరక్షరా? ఇదిగో ఆ రోజు మా అమ్మ వాళ్ళ అన్నయ్య అని చెప్పి కేరళ నుండి ఒక అంకుల్ వచ్చాడే, ఆ అంకులేనమ్మా. ఇన్నాళ్ళు నా మేనకోడ కోసం వెతికానండి. వాడు మర్డర్ చేశాడా? అవునమ్మా, ఆ రోజు నేను ఆడుకుంటుంటే బాలు గోడ వెనకాల పడిపోయింది. బాల్ కోసం నేను వెతుకుతూ ఉంటే ఆ కేరళ అంకులే ఆ ఆంటీని వెనక నుంచి కొట్టి చంపేశాడమ్మా. ఆ రాస్కెల్ గాడా. అక్షరా, ఇక నువ్వు ఈ విషయం మర్చిపోతల్లి. నేను డీల్ చేస్తాను వాణ్ణి. రేణు, అనవసరంగా చైతన్యను అనుమానించాను. సారీ రేణు. చైతన్య కూడా నేను సారీ చెప్పానని చెప్పు. తను ఎక్కడున్నా వెంటనే ఇంటికి రమ్మని చెప్పు.
సురేషు, ఆ మర్డర్ చేసింది కేరళ నుంచి అక్షరాన్ని వెతుక్కుంటూ వచ్చిన వాడేనంట. వెంటనే వాణ్ణి కస్టడీలోకి తీసుకోవాలి. నువ్వు ఆ పనిలోనే ఉండు. థ్యాంక్స్ అక్షరా. సారీ అమ్మా, నీ దగ్గర అబద్ధం చెప్పక తప్పలేదు. ఇంకెప్పుడు నీ దగ్గర అబద్ధం చెప్పను. ప్రామిస్. అదేంటక్క, మా అమ్మా నాన్నల్ని చంపేశాక కూడా అమృతకి మా మీద కోపం చల్లారలేదా? అమృత కాదు కూడదని ఏమాత్రం తిరికాసు పెట్టినా అమృతని నేనే అక్కడికక్కడే కాల్చి చంపేస్తాను. ఈ రోజుతో అమృతం లేకో అర్చును అటో ఇటో తేలిపోవాలి.